యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుని కృప చాలా గొప్పది. ఆ కృపను బట్టి మనం ప్రతి కీడు నుండి, శోధ నుండి తప్పించబడుతూ వస్తున్నాం. దేవుని యొక్క హస్తం మీకు తోడుగా ఉంటుంది. మీరు ఏ విషయాన్ని గురించి చింతించవద్దు, బాధపడవద్దు. దేవుని యొక్క అసాధారణమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. మీ కుటుంబాల్లో కానీ, మీకు బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సేవకులు ఉంటే ఆ సేవకుల జీవితంలో చెప్పుకోదగిన ఒక బలమైన కార్యం జరగబోతుంది. వాళ్ళకి జరగబోతున్న కీడు నుండి దేవుడు తప్పించబోతున్నాడు. మీరు దానికి సాక్షులు కాబోతున్నారు. ఈ ప్రవచనం నెరవేర్చబడబోతుంది. దేవుని బిడ్డలారా, కొన్ని రోజులుగా మనము అబ్రహాం గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆదికాండ 12వ అధ్యాయంలో మరి కరువు వచ్చినప్పుడు కానాన్ దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ జరగకూడని కార్యం జరిగిపోయింది. ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఫరో ఏం చేస్తాడంటే సారాను తనకు భార్యగా చేసుకోవటానికి బలవంతంగా అబ్రహాం చేతులను లాక్కొని పోయాడు. అయితే దేవుడు దీన్ని చూసి ఊరుకోలేక ఆ ఫరోతో యుద్ధం చేసి అతను విడిపించి తీసుకుని రావటాన్ని మనం చూస్తున్నాం. తీసుకున్న తర్వాత ఐగుప్తు నుండి వారు ఏం చేస్తున్నారంటే ఇంకా ఐగుప్తులో ఉండకూడదని తీర్మానం చేసి ముందుకు వెళ్తున్నారు. అయితే ఏమని ప్రార్థన చేసి ఉంటారు? ప్రభువా, మేము ఏదైతే పుష్కలంగా కనపడుతుందో, ఏదైతే పచ్చతనంగా కనపడుతుందో, ఏదైతే శ్రేష్టమైనది కనపడుతుందో దాని మీద ఆశ పెట్టుకొని మేము వెళ్ళాం ప్రభువా, పొరపాటు అయిపోయింది. ఇంకా మేము ఎప్పుడు ఈ కష్టకాలంలో, కరువు కాలంలో పచ్చనితనాన్ని చూచి పరిగెత్తము తండ్రి, నీ చిత్తమా కాదని అడిగి తెలుసుకొని అప్పుడు మేము వెళ్తాం ప్రభా అని ఖచ్చితంగా వాళ్ళు ప్రార్థన చేసి ఉంటారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 13వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడిందంటే యెహోవాకు ఒక బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేస్తాడంట. ఆదికాండ 13:4లో. అయితే ఇప్పుడు ఏమైందో చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రార్థన అయితే చేశారు కానీ లోతుకు ఈ విషయంలో సరియైన మార్పు లేదు. మార్పు లేకుండా అబ్రహాంతో కలిసి ప్రార్థన చేశాడు. ఇప్పుడు లోతుకు ఒక ఇదే శోధన వస్తుంది. ఏంటంటే అక్కడెక్కడో గ్రీనిష్గా కనపడుతుంది, పచ్చతనం కనపడుతుంది. ఇప్పుడు లోతు ఏం చేస్తున్నాడంటే ఇంకా అబ్రహాంతో లాభం లేదు, ఈ పచ్చతనం అంతా మనం స్వాధీనపరచుకోవచ్చు అని చెప్పి సోదొమ కుమారుని ఎన్నుకొని ఆ పచ్చతనం ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అది కొద్ది కాలమే పచ్చతనంగా ఉంది, తర్వాత అది ఎండిపోయింది, అది శాపనాథమైందని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఇట్లా లోతు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు ఏమన్నాడు? లోతు దినంలో జరిగినట్టుగా మనుష్య కుమారుడు వచ్చిన టైంలో కూడా జరుగుతాయి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇటువంటి లోతులు చాలామంది ఈ దినాల్లో ఉన్నారు. ప్రార్థన మట్టుకే ప్రార్థన చేస్తారు తప్ప ఆ ప్రార్థన ఆచరణలో తీసుకుంటారు. ఎలాగైతే ప్రభా నేను పరిశుద్ధంగా ఉండాలి ప్రభా, నేను తాగకూడదు తండ్రి అని ప్రార్థన చేస్తారు, మరలా వెళ్ళి తాగేస్తారు. నేను పరిశుద్ధంగా ఉండాలి ప్రభా, సినిమాలు చూడకూడదు తండ్రి, ఈ యొక్క చెత్త ఈ సెల్ ఫోన్లో ఈ ఫిల్మ్ చూడకూడదు తండ్రి, చెత్తదాన్ని చూడకూడదు ప్రభా అని ప్రార్థన చేస్తారు, మళ్ళా చూస్తారు. సిగరెట్ తాగకూడదు అనుకుంటారు, మళ్ళీ తాగుతారు, సిగరెట్ తాగుతారు. ఇలాగా నేను ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు ప్రభా, వ్యభిచారం చేయకూడదు ప్రభా అని తీర్మానం చేస్తారు, మరలా వ్యభిచారం చేస్తారు. అది నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొని రానే రాదు. మనం ఏది దేవుని సన్నిధిలో దేవుని యొక్క బలిబిడ్డ దగ్గర ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన నిలకడగా ఉండాలి. ఆ ప్రార్థనే నీ జీవితంలో మార్పును తీసుకొచ్చేయాలి. ఆ ప్రార్థనే జీవితంలో అనుభవించుకోవాలి. ఈరోజు చాలామంది వాళ్ళ భక్తి ఒకలాగా ఉంటుంది, ప్రార్థన ఒకలాగా ఉంటుంది, వాళ్ళు జీవించే జీవన విధానం వేరేలాగా ఉంటుంది. అది సరి అయిన పద్ధతి కాదు. మరలా అబ్రహాం దేవుని బిడ్డలు జాగ్రత్త పడ్డాడు. ఈరోజు మీరు లోతులాగా ఉన్నారా, అబ్రహాం లాగా ఉన్నారా అనేది మీరు ఆత్మ పరిశోధన చేసుకోవాలి.
ఎందుకంటే ఈ దినాలు చాలా చెడ్డ దినాలు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ప్రభు రాకడ కొరకు సిద్ధపడే దినాలు. ఈ సిద్ధపడే దినాల్లో యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కొన్నిటి విడిచిపెట్టే తీరాలంటున్నాడు. లూకాసు వార్త 21:34 36 ఏమంటున్నాడంటే, మెలుగు కలిగి ప్రార్థన చేయాలంటున్నాడు. కాబట్టి ఈ విషయాలను మనసులో పెట్టుకొని దేవుని బిడ్డలారా లోతులాగా జీవించవద్దు. పశ్చాత్తాపపడండి. మీరు ఏదైతే పశ్చాత్తాపడి విడిచిపెడుతున్నారో మరలా దాన్ని చేపట్టవద్దు. అది కుక్క తన వాందికి తిరిగినట్టుగా, కడుగబడిన పంది మరలా తన బురదకి తిరిగినట్టుగా మీరు ఆ పని చేయకూడదని మిమ్మల్ని హెచ్చరిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఇప్పుడే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను. విశేషమైన కృప దయచమని అడుగుతున్నాను. నీ వెలుగుతో మహిమతో నింపండి ప్రభా, నీ ఆత్మతో నింపండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. దైవిక మహిమతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.